హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వినయ్. నేను ఖైరతాబాద్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. సార్, ఇది వాటర్ బిల్ డ్యూ ఉంది కదా, క్లియర్ చేసుకున్నారా సార్ మీరు? ఇది వాటర్ ఫ్రీ అన్నారు కదా కేసీఆర్ గారు. దేనికి సార్? అంటే మీరు టీవీలో న్యూస్ సీఎం గారి మాట నమ్ముతలేరా? సార్ ఏం చెప్పండి. చెప్పారు, మంచినీళ్ళు ఫ్రీ అని చెప్పారు కదా ఎలక్షన్ ముందు. హైదరాబాద్ లో వాటర్ బిల్ అనేది కట్ట అవసరం లేదని చెప్పారు కదా. మరి ఇప్పుడు వాటర్ బిల్లు కట్టమని అడుగుతారు. అది 1 year దాకా ఉండే, దాని తర్వాత నుంచి లేదు కదా వాటర్ బిల్లులు అనేవి. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? జిహెచ్ఎంసీ 1 year అయిపోయింది కాబట్టి మేము అడుగుతున్నాం. అంటే ఫస్ట్ 1 year ఫ్రీ ఇచ్చిరా వాటర్? అవును. ఆ తర్వాత నుంచి డబ్బులు కట్టాలనా? అది మీరు నన్ను అడిగినా, వాటర్ బోర్డ్ ఆఫీస్ అడిగినా అదే చెప్తారు సార్. కావాలంటే మీరు వాటర్ బోర్డ్ అంటే ఆఫీస్కి సీఎం వెళ్ళి చెప్పిన దొంగ మాటలు లంగ మాటలా? మీరు అదంతా ఆఫీస్కి వెళ్ళి అడగండి సార్, వాటర్ బోర్డ్ ఆఫీస్లో. వాళ్ళు చెప్తారు మీకు మంచి మాటలా. అది కాదు, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు కాబట్టి నిన్ను అడుగుతున్నా. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు పని బాట లేదా? మా సీఎం గారి మాటలు మేము విశ్వసిస్తాం, నమ్మకంగా ఉంటాం. ఆయన చెప్పిన మాటలు కాదని మీరు బిల్లు కట్టమని ఎట్లా అడుగుతున్నారు? అదే సార్, ఆయన చెప్పిన మాటలు నమ్మకంతో ఒకసారి వాటర్ బోర్డ్కి వెళ్ళి అడగండి సార్. నేనెందుకు అడుగుతా బాబు? నువ్వు నాకు ఫోన్ చేసినావు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా. ఓకే సార్, ఇప్పుడైతే ఫ్రీ. నాకేం పని చెప్పు? నిన్న బతుకు తెరుగు చూసుకోవాలి కానీ నువ్వు వాటర్ ఆఫీసు ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ తిరగడం నాకెందుకు పని చెప్పు? ఓకే సార్, ఫ్రీ వాటర్ మీరు అయితే నాకు ఫోన్ చేసి లేదు. కాబట్టి బిల్లు లేదు, సీఎం గారు చెప్పిన మాటలు అబద్ధాలు అని చెప్తే నేను అడుగుతా పోయి. ఫ్రీ వాటర్ అయితే లేదు, అడగండి సార్ వెళ్ళి. అంటే సీఎం గారు చెప్పిన మాటలు, కేసీఆర్ చెప్పిన మాటలు అన్ని జూటా మాటలా? 1 year వరకు ఫ్రీ ఉండే సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు 1 year నుంచి ఉండే. ఇప్పుడు 1 year అయిపోయింది కదా, లేవు సార్ ఫ్రీ వాటర్ అనేది. మరి అట్లాంటప్పుడు కేసీఆర్ గారు ఎందుకు చెప్పారు మరి అట్లా? 1 year దాకా వాడుకున్నారు కదా సార్ వాటర్ అయితే. అరే 1 year లో వాటర్ ఒక 1 year తాగితే జీవితకాలం మనిషికి బతికిపోతాడా? నేను అది అన్నట్లే కదా సార్. మరి అట్లా 1 year దాకా ఫ్రీకి ఇచ్చిన తర్వాత ఫ్రీ చేయడం అంటే ఏందని? జూట మాటలే కదా ఇవన్నీ. సారీ, అన్ని మాట్లాడారు కదా సార్. ఒక్కసారి మీరు వాటర్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి మీరు బాబు. ఇప్పుడు నాకు సీఎం చెప్పిన మాట వింటా. ఇప్పుడు సీఎం చెప్పిండు కాబట్టి ఆయన కోటేసినాము, ఆయన గెలిచిండు. ఆయన మాటలు వింటా కానీ నేను మళ్ళీ వాటర్ బోర్డుకు పోవడానికి నాకేం పని చెప్పు? నేనేమన్నా ఆఫీస్లో జాబ్ చేస్తున్నా మీ లెక్క? సరే సరే సార్, మీ దగ్గరికి బిల్ కలెక్టర్ సార్ వస్తారు బిల్లు గురించి, వాళ్ళు చెప్తారు అయితే. అప్పుడు ఆయన వచ్చినప్పుడు అదే వీడియో తీసి చూపిస్తే సార్ చెప్పిండు ఇట్లా జీవో గడి ఇచ్చిన కాపీ తెచ్చిండని నేను అదే చూపిస్తాను. మళ్ళీ సార్ అడగద్దు, వాటర్ బోర్డు డబ్బులు అడగద్దు, తీసుకోవద్దు అని చెప్పిండు. మరి మీరు ఎట్లా వస్తారని నేను అది చూపిస్తాను. మీకు ఒక్కళ్ళకే ఇద్దన్నారా, అందరికీ అన్నారా? మొత్తం తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం వాటర్ బిల్లు మాఫ్, వాటర్ పైసలు కట్టేది లేదని చెప్పిండు. ఇప్పుడు మీరు మళ్ళీ మీరు బోరబండ ఎస్ఆర్పి హిల్స్ బోరబండనే కదా మీది? అవును. అందరికి ఇప్పటికి ఒక 50 కాల్ చేసి ఉంటాం మార్నింగ్ నుంచి. చాలా మందికి కాల్ చేసి వాళ్ళు కూడా ఇదే అన్నారు, ఫ్రీ ఫ్రీ అని. ఇప్పుడు నాకేం పర్లేదు కదా నీతో పంచాయతీ పెట్టుకుని. మా సీఎం సార్ చెప్పిండు, ఆయన కొడుకు చిన్న దూర కేటీఆర్ గారు చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం. లేకుంటే మేము ఎందుకు అడుగుతాం చెప్పు? మేము రెగ్యులర్ గా పైసలు కట్టుకుంటాం కదా, వాటర్ బిల్ కట్టుకొని మేము వాటర్ వాడుకుంటాం. ఆయన ఏమన్నాడు, మొత్తం వాటర్ ఫ్రీ అన్నాడు. వాటర్ ఫ్రీ అన్నాక మళ్ళీ మీరు వాటర్ బోర్డు నుంచి ఫోన్ చేస్తున్నాం, వాటర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తున్నాం, డబ్బులు కట్టుండంటే అది మీ తప్పు కదా? అది ఒక్కసారి మీరు సీఎం గారిని అడగండి, సార్ ఇట్లా మీరు ఫ్రీగా అన్నారంట, ఇప్పుడు మమ్మల్ని ఇట్లా ఫోన్లు చేయమంటారు, పైసలు కట్టమంటారు, ప్రజలు ఇట్లా వ్యతిరేకిస్తారు, ఏది సార్ అని మీరు డిపార్ట్మెంట్ తరఫున మీ సీఎం గారిని అడగండి. ఆయన అప్పుడు చెప్పినప్పుడు ఆయన చెప్పింది అబద్ధమా సార్ అని తెలుస్తుంది మీరు. సరేనా? ఇప్పుడు మా పని ఏంటంటే మీకు బిల్లు ఉంది, బిల్లు చెప్పడం సార్. దాని తర్వాత మీరు బిల్లు మా పని ఏంటంటే మేము ప్రజలము, అది ఇష్టం కాదు. అవును సార్, అదే సార్ కట్టరో బిల్లు మీ ఇష్టం. మీరు చెప్పింది అయితే చెప్పారు, నేనైతే చెప్పింది అయితే చెప్పిన. ఆఫీస్లోకి పోయి కనుక్కొని కావాలంటే, లేదు ఏం చేసుకోను అంటే మీ ఇష్టం సార్. అది ఒక్క నిమిషం చెప్తున్నాండి. నాతో మాట్లాడితే ఏం రాదు సార్, మీరు మేనేజర్ తో వెళ్ళి మాట్లాడితే మాటలన్నీ మాట్లాడితే బాగుంటుంది కాబట్టి నీతో మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ కి ఎప్పుడన్నా వచ్చిందా? మీరేమన్నా నాకు దోస్తా మీతో మాట్లాడడానికి? మీరు వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామంటే మీకు సీఎం గారు చెప్పి ఉంటారు అడుగుమని. అట్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు సార్, మీరు ఫ్రీగా అని చెప్పారని ఒక్కసారి మీరు అడగండి. మీ పై ఆఫీసర్ చెప్పండి, ఆ పై ఆఫీసర్ చెప్పండి, అప్పుడు తెలుస్తుంది కదా నిజం చెప్పింది సార్. 1 year అని చెప్పిన కదా, చెప్పిండు 1 year దాకా అని చెప్పింది కదా. పర్మనెంట్ అని చెప్పిండు, మొత్తం బతికినంత కాలం నీళ్లు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు వచ్చి పైసలు అడుగుడు ఏం చెప్పండి? అది పద్ధతి కాదు. 1 year అని చెప్పిండు, మీకు బతికినంత కాలం చెప్పిండు. వినండి, మాకు 1 year అని చెప్పింది, మీకు బతికినంత కాలం అని చెప్పింది. మీరు అడుగుని, నేను కూడా మా నుంచి అడుగుతాం. సరేనా? ఒక మాట, ఆయన రాష్ట్రానికి సీఎం. అవును సార్, పార్టీకి 22 ఏళ్ల నుంచి అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన జూటా మాటలు చెప్తున్నాడే మేము ఎట్లా నమ్ముతాం చెప్పు? మీరు చెప్పిందే అబద్ధం అంటాం.
ఆయన చెప్పింది మేము కరెక్ట్ అంటాం మేము. మా 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 సంక్షేమాన్ని ఉద్దేశించి ఆయన మాకు ఫ్రీ ఉచిత వాటర్ ఇచ్చిండు. ఉచిత వాటర్ కాదు డబ్బులు కట్టమని మీరు ఎట్లా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు? మీరు కూడా అదే విన్నారు సార్ కదా, నేను టీవీలలో అన్నిట్లలో విన్నారు కదా. విని ఇప్పుడు మరి ఇప్పుడు డబ్బులు కట్టడం అనేది మీ తప్పు కాదు అది. హలో, చెప్పండి సార్ వింటున్నా. మీరు తప్పు కదా మీది అంటున్నా నేను అనేది. ఆయన ఫ్రీగా అని చెప్పిండు, ప్రజలు అడుగుతున్నారు. మీరు ఒకసారి రికన్సిలేషన్ చేసుకోండి. సీఎం గారు చెప్పిన మాట, సీఎం గారు ఇచ్చిన జీవోను చూసుకొని అప్పుడు మీరు అడగండి ప్రజలను, అప్పుడు కడతారు. ఆయన ఫ్రీగా అన్నాక మీరు ఎట్లా అడుగుతారు చెప్పండి? మీకు ఏం హక్కు ఉంది చెప్పు? సీఎంను ధిక్కరించే హక్కు ఉందా మీకు? సీఎం మాటను ఫ్రీ వాటర్ అన్నారు కదా, మీరు ఆధార్ లింక్ చేయించుకున్నారా? అన్ని అయిపోయినాయి. ఇది ఆధార్ లింక్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఫ్రీ వాటర్ అంటే ఇప్పుడు వచ్చి డబ్బులు ఎట్లా అడుగుతారు చెప్పండి? మీరు వాటర్ మీటర్ ప్రజలను మోసం చేస్తారు కదా. మీరు చేస్తురా మీ సీఎం గారు చేస్తురా? వాటర్ మీటర్ ఫోటో తీసి వాటర్ బాటిల్ సబ్మిట్ చేసిరా? అన్ని చేసినాము. వచ్చిర్రు ఇంటికాడికి వచ్చి చూసుకురు, అన్ని చేసిర్రు. మీకు ఉచిత వాటర్ అన్నారు, అక్కడ ఉచిత వాటర్ అని చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చి మీకు కట్ అవసరం లేదన్నారు. ఇప్పుడు మీరు వచ్చి డబ్బులు కట్ట అంటారు. డబల్ గేమ్ ఆడడం. మీరు సీఎం గారు అబద్ధం ఆడుతుర్రా, మీరు అబద్ధం ఆడుతుర్రా, ప్రజలు మోసం చేస్తుర్రా? అది చెప్పండి మీరు. నేనేం చెప్తున్నా సార్, వాటర్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి అడగండి. అరే నాకు ఇంటికి వచ్చి చెప్పే నాకు ఉచితంగా మళ్ళీ నేను వాటర్ బోర్డు వాళ్ళకి గెలికి పంచాయతీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ బోర్డు పంచాయతీ ఏంటి సార్? ఫోన్ చేసిన ఖైరతాబాద్ నుంచి ఫోన్ చేశారు, వాటర్ బిల్ అంట. మరి నాకు అవసరం లేదు. నీకు ఏమైనా పంచాయతీ ఉంటే సీఎం గారితో ఒక్కసారి క్లారిఫై చేసుకొని అప్పుడు మా దగ్గరికి మీ మేనేజర్ వస్తారా, ఎవరు వస్తారా, వచ్చి ప్రజలను అడగండి పైసలు కట్టమని. సీఎం చెప్పింది అబద్ధము, అన్ని లంగా మాటలు, లుచ్చ మాటలు, మేము చెప్తుంది కరెక్ట్ అని మీరు చెప్పండి. అప్పుడు మేము కడతాము. అప్పుడు ఆయన తిడతాము, మెచ్చుకుంటాము, ఏదో చేస్తాం కదా. అవన్నీ డైరెక్ట్ 1 year ఫ్రీ ఇచ్చారు, 1 year తర్వాత కట్టరు, ఎట్లా కడతాం? ఒక మాట చెప్పారు కదా మనిషి, ఆయన చెప్పిన మాట చెప్తారా ఇంకా మొత్తం? నేను చెప్పేది వినండి సార్, ఫ్రీ వాటర్ అయితే లేవు, బిల్ అయితే కట్టుకోవడం మీ ఇష్టం. అయితే కట్టాం, మా సీఎం చెప్పారు. బిల్ కట్టకపోతే కలెక్షన్ కట్ చేస్తారు వచ్చి. కట్ చేయరు, మేము కూడా చూసుకుంటాం. అప్పటికి కట్ చేయరు, మీరు కూడా చూసుకుంటాం. అప్పుడు సీఎం గారు అబద్ధం చెప్పారని మేము కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటాం. ఓకే, మంచిది సార్. రైట్.